ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఏప్రిల్ 22 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 2వ సమూయేలు గ్రంథం 14 మరియు 15 అధ్యాయములు, సాయంత్రం లూకా సువార్త 17వ అధ్యాయము 1 నుండి 19 వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరలోకపు మహిమ మీ మీదికి బలముగా దిగివచ్చునుగాక. మీరు కోరిన త్రోవలో ఆయన మిమ్మల్ని నడిపించి తన చిత్తానుసారమైన ఫలములను మీకు సమృద్ధిగా అనుగ్రహించాలని ప్రభు యొక్క సన్నిధిలో మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభు తన విశేషమైన కనికరం మీకు చూపిస్తాడు. ధైర్యంతో ప్రభు యొక్క కృపను ఆధారం చేసుకొని ముందుకు సాగి వెళ్ళండి. ఆత్మీయ జీవితంలో ఎన్నడూ కూడా మీరు వెనుదిరగవద్దు. మీరు ముందుకే సాగి వెళ్ళాలి. ఎక్కడ ఆగిపోవద్దు. ఆగిపోవడానికి మీ యొక్క మనస్సుని ఎంతమాత్రం అటువైపు మళ్లించవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయం ప్రభువారు మనకిస్తున్న లేఖన భాగం 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 19 నుండి 22 వచనాలు. ఆ వాక్య భాగంలో మనకు ఒక గొప్ప దైవజనుడు కనిపిస్తున్నాడు. అతని పేరు ఎలీషా. ఈ ఎలీషా తన యొక్క యాత్రలో సాగి వెళ్తూ అతడు యెరికో పట్టణానికి వచ్చాడు. ఆ యెరికో పట్టణస్థులు ఎలీషాను చుట్టుముట్టి అన్నారు, ఏలినవాడా, ఈ పట్టణం చూడ్డానికి చాలా రమ్యమైనదిగా కనిపిస్తుంది, కానీ ఇందులో ఉన్న నీళ్లు మంచివి కావు, అవి చెడ్డవి. అందువలన భూమి నిస్సత్తువగాను నిస్సారముగాను మారిపోయింది. ఈ విధంగా ఆ పట్టణస్థులు ఎలీషాతో ఆ సమస్యని చెప్పుకుంటూ వచ్చారు. అప్పుడు ఎలీషా ఒక కొత్త పాత్రను తీసుకొని అందులో ఉప్పు వేసి ఆ నీటి ఊట యొద్దకు వెళ్ళి అందులో వేసి, దేవుడు ఈ నీటిని బాగు చేసి ఉన్నాడు, ఇక మీదట మీరు ఈ నీరు తాగినప్పుడు ఏమాత్రం కూడా మరణం కారు, మీకు మరణం సంభవించదు అని దేవుడు అతనికిచ్చిన ఒక దైవ ప్రవచనాన్ని వారికి సెలవీయడం జరిగింది, వారికి చెప్పడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు నుండి ఆ నీళ్లు మంచినీళ్ళుగా మారిపోయినాయి. ఆ నీళ్లు త్రాగి ఇంకెవరు చనిపోలేదు. అంతకుముందైతే ఆ నీళ్లు తాగినటువంటి వారు చనిపోతూ ఉన్నారు, మరణం సంభవిస్తూ ఉంది. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి మరణం సంభవిస్తున్నప్పటికీ ఆ పట్టణపు నీళ్లు మంచివి కావు అని వారు ఎరిగినప్పటికీ వాళ్ళు అక్కడే ఉండిపోయారు. ఆ పట్టణాన్ని వదిలిపెట్టి బయటికి రావడానికి ఎంతమాత్రం వారికి ఇష్టపడడం లేదు. అయితే ఎలీషా వచ్చేంత వరకు ఆ సమస్య అలాగే ఉండిపోయింది. ఎప్పుడైతే ఎలీషా వచ్చాడో ఆ సమస్యకు ఒక విరుగుడు సంభవించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యెరికో పట్టణంలో ఎన్ని వేల మంది ఉన్నారో తెలియదు, ఎన్ని లక్షల మంది ఉన్నారో మనకు తెలియదు, కానీ వాళ్ళందరికీ ఒకే ఒక వ్యక్తి ఆశీర్వాదంగా మారిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మనుష్యుడు అనగా ఆ ఎలీషా
వచ్చేంత వరకు ఆ సమస్యల వలయములో వాళ్ళు బాధపడుతున్నారే కానీ ఆ బాధ నుండి ఎంత మాత్రమును వారు బయటపడలేదు. ఈరోజు నిన్ను కూడా దేవుడు ఒక ఎలీషాగా చూస్తున్నాడు. ఎలీషా దేవుని ఆత్మతో నింపబడిన తర్వాత ఎన్ని అద్భుతాలు ఆయన ద్వారా దేవుడు చేశాడో మనం రాజుల గ్రంథంలో చూడొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ మీ మీద నిలిచి ఉన్నది. దేవుని యొక్క అగ్ని, ఆ మేఘం, ఆ పరిశుద్ధాత్మ పావురం మీ మీద నిలిచి ఉన్నది. ఈరోజు దేవుని యొక్క ఆత్మ మీతో చెప్తున్నాడు, నా బిడ్డ, నేను నీలో ఉన్నాను, నీవు నాకు ఒక ఆలయమై ఉన్నావు, ఒక మందిరమై ఉన్నావు అంటున్నాడు. ఆయన ఆత్మ నీలో నివసిస్తూ ఉన్నట్లయితే నీవు కూడా ఒక ఎలీషాగా వాడబడగలవు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ ద్వారా ఈ లోకం ఒక మేలుని పొందుకోవాలని ఎదురు చూస్తుంది. నీ సంఘం, నీ కుటుంబం, నీ స్నేహితులు, నీ బంధువులు, వీళ్ళందరూ కూడా నీ ద్వారా ఒక ఆశీర్వాదాన్ని ఎదురు చూస్తున్నారు. అయితే ఒక ఎలీషాగా నువ్వు వెళ్తావా? ఒక ఎలీషాగా నువ్వు నిలబడతావా? తప్పకుండా నీ ద్వారా ఘనమైన కార్యాలు ప్రభు వారు జరిగిస్తారు. వీటికంటే గొప్ప కార్యములను నీవు చూతువు అని ప్రభువారు నతానియేలుతో చెప్పినట్టుగా ఈ ఉదయకాలం ప్రభు మీతో మాట్లాడుతున్నారు. ధైర్యం తెచ్చుకొని దేవుని ఆత్మతో నింపబడి మీరు ఈ లోకానికి ఆశీర్వాదంగా నిలబడండి. ప్రభు ఆ విధంగా మిమ్మల్ని రూపాంతరపరచునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఈ ధ్యానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. మా తండ్రి, ఈ ధ్యానం వింటున్న మా ప్రియులు ఒక ఎలీషాగా నిలబడి ఈ లోకానికి, ఈ లోకములోని ప్రజలకు మేలుగా మారడానికి, ఆశీర్వాదంగా వారు రూపాంతరం చెందడానికి సహాయము చేయమని యేసుక్రీస్తు దివ్యనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.